మోకాలు చిప్పల మార్పిడి అవసరం లేని పక్షంలో కూడా ఏమాత్రం అంటే ఆ స్థాయిలో సమస్య లేకున్నా మార్పిడిలు చేస్తూ ఉంటారు డాక్టర్స్ అని అంటారు. ఈ అపవాదు ఉంది. ఎంతవరకు ఆహ్, నిజం? అంటే ప్రతిదీ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసినేనండి మనది. వితౌట్ ఎవిడెన్స్ మనం ఏది ముందుకెళ్ళలేము. ఈవెన్ దో పేషెంట్ ఉన్న పెయిన్ కంటే సెకండ్ ఆర్ థర్డ్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో కూడా దే కంప్లెయిన్ వెరీ సివియర్ పెయిన్ అన్నమాట. హ్మ్. అండ్ అలాంటప్పుడు మనం చాలా మటుకు వాళ్ళకి పెయిన్ కిల్లర్స్, రెస్ట్ ఇవన్నీ అడ్వైస్ చేస్తాం. హ్మ్. చేసినప్పటికీ అప్పటికి అవన్నీ కూడా వర్కౌట్ హ్మ్. అవ్వకుండా ఉంటాయి. హ్మ్. సో, ఇఫ్ అట్ ఆల్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు జస్టిఫై దట్ ఎక్స్‌రేలో ఇలాంటి చేంజెస్ లేవు. హ్మ్. బట్ దెన్ పేషెంట్ మాత్రం విపరీతంగా పెయిన్ కంప్లెయింట్ చేస్తుంది. హ్మ్. సో, అలాంటి వాళ్ళల్లో గూడా మనం వెళ్ళొచ్చు. హ్మ్. ఎందుకంటే ఇనీషియల్‌గా ఈ ఒక స్టేజ్ నుంచి ముందుకెళ్ళడానికి ఫర్ సపోజ్ 1 ఆర్ 2 ఇయర్స్ పట్టినా ఓకే. ఈ 2 ఇయర్స్ కూడా సఫర్ అవ్వడం అనేది ఏం మంచిది కాదు. హ్మ్. సో, వెన్ మనము అట్లాంటప్పుడు పెయిన్ ఇవన్నీ ఎక్కువవుతున్నప్పుడు బ్యాడ్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతా ఉంటాయి. బీపీ, షుగర్ ఇవన్నీ కూడా సైడ్ కంట్రోల్‌లో ఎఫెక్ట్స్. రావు. దానికి ఒక విషియస్ సైకిల్ ఉంటుంది. హ్మ్. సో, ఇఫ్ దేర్ ఈస్ సివియర్ పెయిన్ అండ్ ఎక్స్‌రేలో, ఎంఆర్ఐలో ఎవిడెన్స్ లేకపోయినా కూడా హ్మ్. వి గివ్ దట్ ఆప్షన్ టు ద పేషెంట్. హ్మ్. దీనికి ట్రీట్మెంట్ అయితే సర్జరీ చేసుకోవడమే. హ్మ్. ఐదర్ ఈ ఎవిడెన్స్ కోసము ఎక్స్‌రే ఆ స్టేజ్ వరకు వెయిట్ చేస్తానంటే చేయండి. ఓకే. లేదు మీరు చేయలేను, నొప్పి టాలరేట్ లేవుతానంటే మీరు సర్జరీకెళ్ళండి అని ఆప్షన్స్ చాలా అట్లాంటప్పుడు మటుకు డాక్టర్ ఇస్తారు. సజెషన్ ఇస్తారా సార్? అంటే ఇంకొంచెం మనం వెయిట్ చేస్తే అది రికవరీ అయ్యే అవకాశం ఉంది ఈ అని చెప్పి కండిషన్‌లో గూడా యూజువల్లీ రికవర్ అవ్వదండి ఆర్థరైటిస్‌లో. ఓకే. ఎందుకంటే ఇట్స్ ఇర్రివర్సిబుల్. ఓకే. ఒకసారి స్టేజ్ ముందుకు వెళ్తుందే తప్పితే వెనక్కి స్టేజ్ రాదు ఇన్ ఓకే. ఆర్థరైటిస్. ఓకే. సో, అలాంటప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తే ఆర్ జాగ్రత్తలు తీసుకున్నా, ఎక్సర్‌సైజ్ చేసినా అప్పటినుంచి మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా గూడా అవ్వదు. అప్పటి హ్మ్. వరకు ఏ డ్యామేజ్ అయితే జరిగిందో దెన్ దాన్ని బట్టే మనది ముందుకెళ్తుందనమాట. ఓకే. సో, ఐ థింక్ అది జస్ట్ వేస్ట్ ఆఫ్ టైమ్ అవుతుంది అంతేనా? తప్పితే డాక్టర్ ఎక్కువ సేపు వ్యాయామం చేసిన వాళ్ళైనా, ఎక్కువ సేపు ఆడుకున్న వాళ్ళైనా రెగ్యులర్‌గా కాళ్ళు గుంజుతున్నాయనే కామెంట్ చేస్తా ఉంటారు. ఎందుకని అంటే ఆట వల్ల నిజానికి ఎముకలు బలంగా అవుతాయి, దృఢంగా అవుతాయి. మనం యాక్టివ్‌గా ఉంటామని యాహ్! అనుకుంటున్నప్పుడు ఈ సమస్య ఎందుకొస్తది? మజిల్స్ అన్నిటికి గూడా ఒక న్యూరిష్మెంట్ గావాలండి. ఆ న్యూరిష్మెంట్ మనం తీసుకొని ఆడుతుంటే డెఫినిట్‌గా అట్లాంటి పెయిన్స్ అలాంటివి రావు. మనం ఓకే. చూస్తా ఉంటాం జిమ్‌కెళ్ళే వాళ్ళు ప్రోటీన్ పౌడర్స్ అవును. తీసుకుంటారు, అట్లా స్నాక్ బార్స్ తీసుకుంటారు, మల్టీవైటమిన్స్ తీసుకుంటారు. సో, అవన్నీ గూడా వాళ్ళు ఎక్స్‌ట్రా క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు గాబట్టి దానికి తగ్గట్టుగా మజిల్స్‌కి తీసుకుంటున్నారు. న్యూరిష్మెంట్ పొందాలి. హ్మ్. సో, అలా మనం ఇస్తున్నట్లయితే వాళ్ళకి మజిల్ పెయిన్స్ ఇలాంటివి గూడా ఆఫ్టర్ ఎక్సర్‌సైజ్ రావు. ఓకే. వన్స్ పీపుల్ ఎవరైతే ఈ ఫాస్టింగ్ లాంటివి చేస్తా ఉంటారో, డైట్ చేస్తుంటారో వాళ్ళకి న్యూరిష్మెంట్ కొంచెం తక్కువెళ్తుంది హ్మ్. మజిల్స్‌కి. సో, వెన్ దే డూ ఎ లాట్ ఆఫ్ వర్క్ వాళ్ళకి బాడీ ఏక్స్, మజిల్ ఏక్స్ వస్తా ఉంటాయన్నమాట. ఓకే. సో, దే యాక్టివ్‌గా ఉండడానికి ఎక్సర్సైజ్ చేస్తారు. బట్ యాక్టివ్‌గా ఉండరు. ఓకే. బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్, వైటమిన్ డెఫిషియన్సీస్ అండ్ నరిష్మెంట్ డెఫిషియన్సీస్ వల్ల వాళ్ళు అలా యాక్టివ్‌గా హ్మ్. ఉండలేకపోతున్నారు. సో, దానికి డైటే రీజన్. ఓకే. డైటరీ రీజన్ అన్నప్పుడు యంగ్‌స్టర్స్‌కి ఎముకల బలానికి, ఎముకల ఆరోగ్యానికి సంబంధించి మంచి ఫుడ్ అంటే ఏం చెప్తారు? ప్రోటీన్ అండి. ప్రోటీన్ ఈస్ ఆల్‌వేస్ బెటర్ ఫర్ ఎగ్స్ మజిల్ తినొచ్చు. స్ట్రెంత్, హ్మ్. ఎగ్స్, రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి మనము. చికెన్, ఫిష్ కూడా తీసుకోవచ్చు. హ్మ్. ఆహ్, డైలీ రెగ్యులేటరీ అమౌంట్‌లో ఏదైతే ఉందో ఆ అమౌంట్‌లో డైలీ తీసుకోవచ్చు. మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఓకే. ఇంపార్టెంట్‌లీ షుడ్ అవాయిడ్ జంక్ ఫుడ్. హ్మ్. ఇది తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. హ్మ్. అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ పర్ డే. ఓన్లీ ఓకే. డైట్ విల్ నాట్ డూ ద ట్రిక్. ఓకే. అలాంగ్ విత్ ఎక్సర్‌సైజ్ అయితేనే వాళ్ళకి బెటర్ అవుతుంది. హ్మ్. చిన్న పిల్లలు అంటే ఒక ఫిఫ్త్ క్లాస్ లోపు పిల్లలు డాక్టర్ చాలా మంది మధ్యరాత్రి లేచి కాళ్ళు గుంజుతున్నాయని ఏడుస్తారు. చాలా అవును. మంది పేరెంట్స్ ప్రాబ్లమ్ ఇది. యెస్. ఎందుకని? అసలు ఏం కిడ్స్‌లో జేయాలి గ్రోయింగ్ పేరెంట్స్? పెయిన్స్ ఉంటాయండి. హ్మ్. వాళ్ళ వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయి. కొంతమంది యాక్టివ్‌గా ఉన్నప్పుడు వాళ్ళకి కిడ్స్‌లో ఏంటంటే బోన్స్ ఫ్యూజ్ అవుతా ఉంటాయి. పర్టిక్యులర్ బోన్ అట్ పర్టిక్యులర్ ఏజే ఫ్యూజ్ అవుతా ఉంటుంది. సో, ఎక్కువ పరిగెత్తినా, ఆడుతున్నప్పుడు ఈ గ్రోయింగ్ పెయిన్స్ అనేవి వస్తా ఉంటాయి. ఎప్పుడైతే బోన్స్ ఫ్యూజ్ అవ్వడం మొదలుపెడుతున్నాయో ఆల్‌మోస్ట్ 14 ఇయర్స్ అడాలసెన్స్ వచ్చేంత వరకు వాళ్ళకి ఆ ఓకే. పెయిన్స్ ఉంటాయి. హ్మ్. నథింగ్ టు వరీ. ఓకే. మనం వాళ్ళకి ప్రాపర్ డైట్ ఇవ్వడము, హ్మ్. మిల్క్, డి అండ్ కాల్షియం ఇవ్వడం అట్లాంటివి చేసుకుంటే సరిపోతుంది. గ్రోయింగ్ పెయిన్స్ అనేవి కామనే కిడ్స్‌లో. ఓకే. మీ అనుభవం దృష్ట్యా తెలంగాణలో ఎక్కువ ఆర్థో రిలేటెడ్ ఎట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారు? ఐ థింక్ ఇన్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో మోకాళ్ళు ఆర్థరైటిస్ మీదే ఎక్కువ ఓకే. అవుతా ఉంటారు. నౌ ఎ డేస్ మనం కోవిడ్
పోస్ట్ కోవిడ్ తర్వాత హిప్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం. ఓకే. ఈ హిప్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది అంటే ఏవియన్ అన్న కండిషన్. దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. బ్లడ్ సప్లై టు ద హిప్‌కి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతా ఉంది. ఓకే. అలాంటప్పుడు ఆ హిప్‌లో ఉండే హెడ్ అనేది కంప్లీట్‌గా నెక్రోసిస్ అయిపోతుంది. ఓకే. అండ్ విపరీతంగా పెయిన్ ఉంటుందన్నమాట. హ్మ్. నడవడానికి ఇవన్నీ ఇబ్బందవుతుంది. సో, దే ఆర్ టర్నింగ్ ఇంటూ హిప్ రిప్లేస్‌మెంట్. ఓకే. లే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నవాళ్ళు గూడా కోవిడ్ తర్వాత ఇలాంటి కండిషన్స్‌లో చాలామంది హిప్ రీప్లేస్‌మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. హ్మ్. బికాస్ ఆఫ్ కోవిడ్‌లో అదొక ఆర్థోపెడిక్ పరంగా అదొక కాంప్లికేషన్ అరైజ్ అయింది. ఓకే. వాళ్ళలో ఏవియన్ అనే డిసీజ్ వచ్చి హిప్ రీప్లేస్‌మెంట్‌కెళ్తున్నారు. ఓకే. డాక్టర్ నేను విన్నా అది బ్లడ్ గ్రూప్‌ని బట్టి కూడా ఎముకల బలం ఆధారపడి ఉంటది అని నిజమేనా? లేదండి. బ్లడ్ గ్రూప్ బట్టయితే అసలు. ఏముండదు. హ్మ్. సో, జీన్స్ బట్టి ఉండొచ్చు. హ్మ్. యాన్సెస్టర్స్‌లో వాళ్ళలో ఉండే కొంతమంది గూడా వాళ్ళ మజిల్ స్ట్రెంత్, మజిల్ టోను అండ్ బోన్ స్ట్రెంత్ అవన్నీ ఉండే అవకాశం జీన్స్ బట్టి ఉంటుంది. హెరిడిటరీ బట్టి ఉంటుంది గానీ, బ్లడ్ బ్లడ్ గ్రూప్ గ్రూప్స్‌ని బట్టి. బట్టి. యాహ్! ఓకే. డాక్టర్ సర్జరీ దాకా వెళ్ళిన పేషెంట్స్ చాలామంది ఇప్పుడు పీఆర్‌పీ ఇంజెక్షన్స్ మీద ఆధారపడి ఉంటున్నారు. సేమ్ ఈ పీఆర్‌పీ ఇంజెక్షన్స్‌ని నమ్మొద్దు. ఇవి ఎఫెక్ట్ చేస్తాయి అనేది కూడా ఒక మాట ఉంది. అసలు ఏది నిజం? పీఆర్‌పీ ఇంజెక్షన్స్ రోల్స్ ఏంటి? పీఆర్‌పీ ఇంజెక్షన్స్ ఆర్ నథింగ్ బట్ స్టెమ్ సెల్ లాగా అండి. మన ఓకే. బ్లడ్‌లో నుంచి బ్లడ్ డ్రా చేసుకొని, అందులో నుంచి ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా అనేది మనం ఓకే. ఐసోలేట్ చేస్తాము. హ్మ్. చేసి జాయింట్‌లో ఇస్తామనమాట. అది ఎంతవరకు పనిచేస్తున్నదనేది మన ఓన్ బాడీ బట్టే డిపెండ్ అవుతుంది. సర్జరీని రీప్లేస్ చేస్తదా పీఆర్‌పీ సర్జరీ ఇంజెక్షన్? అయితే రిప్లేస్ చేయలేదండి. సో, ఓకే. ఇఫ్ గివెన్ ఇన్ ద రైట్ స్టేజ్ 100% పీఆర్‌పీస్ వర్క్ అవుతాయి. ఓకే. బట్ స్టేజ్ అడ్వాన్స్ అయిన తర్వాత పీఆర్‌పీస్ గాని, ఏ ట్రీట్మెంట్ కూడా వర్కౌట్ అవ్వదు. రైట్ స్టేజ్ అంటే ఎట్లా చెప్పొచ్చు సార్? ఆస్టియోఆర్థరైటిస్‌లో స్టేజింగ్ ఉందండి. డిపెండింగ్ ఆన్ డ్యామేజ్, కార్టిలేజ్ ఓకే. డ్యామేజ్ దాన్ని బట్టి స్టేజింగ్ ఉంటుంది. సో, ఇనిషియల్ స్టేజెస్‌లో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి పీఆర్‌పీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఆర్ ఎనీ అదర్ ట్రీట్మెంట్ ఫర్ పెయిన్ మేనేజ్‌మెంట్ ఫర్ దట్ సార్ట్. థర్డ్ అండ్ ఫోర్త్‌లో నుంచి థర్డ్‌లో చాలా తక్కువగా వర్క్ అవుతుందండి. కొద్ది రోజులు పోస్ట్‌పోన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. బట్ హ్మ్. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టేజ్‌లో మనం ఎటువంటి పరిస్థితిలో కూడా ఏ ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వదు. వెరీ ప్లెయిన్ క్లినిక్స్‌లో ఇవన్నిట్లో ఇలాంటివి అడ్వర్టైజ్ చేస్తా ఉంటారు. నంబర్ ఆఫ్ పీఆర్‌పీస్ ఇచ్చి దాన్ని అబ్యూజ్ చేస్తా ఉంటారు. బట్ యాహ్! దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్‌కి దాని పైన ట్రస్ట్ అనేది పోతుంది. ఓకే. పోయి అది ట్రీట్మెంట్ కంప్లీట్‌గా ఎవరు గూడా ఇష్టపడట్లేదు. బట్ యాక్చువల్లీ గివెన్ కరెక్ట్ ఇన్ ద ఫస్ట్ టైమ్‌లో. అండ్ సెకండ్ యెస్. స్టేజ్‌లో కరెక్ట్ స్టేజ్‌లో ఇచ్చినప్పుడు ఏ కండిషన్‌లో అయినా మనం మంచి పీఆర్‌పీ ఎఫెక్ట్ ఇవ్వచ్చండి. చూపిస్తుంది. ఓకే. టెండాన్స్‌కి, లిగమెంట్స్‌కి, జాయింట్స్‌కి హ్మ్. ఏ ప్రాబ్లమ్ ఉన్నా గూడా మనం పీఆర్‌పీ యూజ్ చేయొచ్చు. బట్ దాని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ డెఫినైట్‌లీ మీరు ఆర్థోపెడిషియన్‌ని పీఆర్‌పీ కలిస్తే ఇంజెక్షన్స్ చెప్తారు. వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా డాక్టర్? లేదండి. మన ఓన్ బ్లడ్డే మనం ఇంజెక్ట్ చేస్తాం గాబట్టి, సో, వెరీ నెగ్లిజిబుల్. ఓకే. యాహ్! హ్మ్. జెండర్ రిలేటెడ్ గూడా సమస్యల్లో తీవ్రత ఉంటుందా? ఆర్థో రిలేటెడ్ ఇందాక మనం అనుకున్నాం పిల్లలు, ఈ వృద్ధులు అని. యెస్. జెండర్ రిలేటెడ్ ఫీమేల్, మేల్ ఈ రిలేటెడ్ గూడా తీవ్రతలో తేడా ఉంటుందా? యెస్ అండి. కొంచెము తీవ్రతలో తేడా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే మేల్ అండ్ ఫీమేల్‌లో మజిల్ స్ట్రెంత్ విల్ నాట్ బి ద సేమ్. హ్మ్. అండ్ వర్క్ లోడ్ అవన్నీ గూడా అవును. సేమ్ ఉండవు. ఆహ్, వర్క్ లోడ్ ఫీమేల్స్‌లో కూడా ఎక్కువ ఉండొచ్చు. సో, దాని ప్రకారంగా వాళ్ళు వాళ్ళ మజిల్ స్ట్రెంత్ డెవలప్ చేసుకున్నట్లయితే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఓకే. అండ్ మేల్స్ కంటే ఫీమేల్స్‌కే ఎక్కువ డెఫిషియన్సీస్ మనం చూస్తా ఉంటాం. వైటమిన్ డి అవును. అండ్ బికాస్ ద బాడీ స్టార్ట్స్ లూజింగ్ మోర్ అమౌంట్. హ్మ్. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువుంటుంది. ఎర్లీ ఏజ్‌లోనే వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం అవును. ఉంటుంది. హ్మ్. ప్రెగ్నెన్సీలో గూడా అవును. బాడీ మార్ఫాలజీ చేంజ్ అవుతుంది అవును. గాబట్టి, బ్యాక్ ప్రాబ్లమ్స్ అవన్నీ గూడా త్వరగా వస్తాయి. త్వరగా వస్తా ఉంటాయి. హ్మ్. బట్ అన్నీ గూడా మనం తీసుకునే దానిపైన అవగాహన పెంచుకొని, దాన్నెలా కంట్రోల్ చేయాలని మనము నిర్ణయించుకుంటే మాత్రం 100% మనం కంట్రోల్ జేసుకోవచ్చు. యెస్. ఒక సర్జన్‌గా మీ డ్యూటీ వరకొచ్చేసరికి సర్జరీ విషయంలో ఆర్థో రిలేటెడ్ టఫెస్ట్ థింగ్ అంటే ఏం చెప్తారు సార్? యాస్ ఎ సర్జన్ టఫెస్ట్ థింగ్ అంటే టు కన్విన్స్ ద పేషెంట్ హ్మ్. దట్ టు ట్రస్ట్ మీ అండ్ ఐ విల్ గెట్ ద జాబ్ డన్ అని కన్విన్స్ చేయడమే టఫెస్ట్ థింగ్. ఓకే. సర్జరీస్ అయితే అందరు ట్రైన్డే ఉన్నారు. హ్మ్. సో, యాహ్! సో, అన్‌ఫార్చునేట్‌లీ ఇండియాలో మనకా అవకాశం ఉంది. పేషెంట్స్‌ని మనం కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే. సో, యెస్. అదొకటే ఓకే. టఫెస్ట్ హ్మ్. అనిపిస్తుంది. మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీకు గుర్తుండిపోయిన ఏదైనా కేస్ ఉందా? ఈ ఆర్థో రిలేటెడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళని ఈరోజు ది బెస్ట్ ఇచ్చా నేను నా డ్యూటీ పరంగా అన్న కేస్ ఏదైనా? ఆహ్, ఆ విధంగా డైలీ ఐ యామ్ హ్యాపీ అండి. ఐ ఓకే. థింక్ ఐ యామ్ డూయింగ్ మై బెస్ట్ డైలీ. సో, ఓకే.
స్పెషల్‌గా ఒక కేస్ గురించయితే నాకు లైఫ్‌లో అట్లాంటిదేం లేదు యాస్ ఆఫ్ నౌ. ఓకే. బట్ ఎవ్రీ డే ఐ థింక్ ఐయామ్ హ్యాపీ విత్ మై వర్క్. ఓకే. డాక్టర్ మీరు పనిచేసే హాస్పిటల్ గురించి ఒక 2 మాటల్లో చెప్పమంటే ఏం చెప్తారు? ప్రసాద్ హాస్పిటల్‌లో నేను వర్క్ చేస్తున్నాను నాచారం. అండ్ ఐ థింక్ ఇట్స్ ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ ఆల్ ఎవ్రీబడి హూ వర్కింగ్ దేర్ హ్యాస్ ఓన్లీ వన్ మోటో టు సర్వ్ ద పీపుల్. ఓకే. అండ్ వాళ్ళ కెరియర్‌లో వాళ్ళు బిల్డ్ అవ్వాలని, హ్మ్. పబ్లిక్‌కి సర్వ్ చేయాలనే ఎంతూజియాజంలో ఉన్న డాక్టర్స్ ఉన్నారు. సో, అలాంటి ప్లేసెస్‌లో ఐ థింక్ అందరికీ కరెక్ట్‌గా ట్రీట్మెంట్ జరుగుతదని నేను నమ్ముతాను. ఓకే.